కుమారుడు బ్రహ్మచారి పుత్రుడు బాలుడు వీరయ్య అలా కామరది కొరకు వారి మేనమామల విద్యవారి బాలా కామరది కొరకు దేవదేవుడు మన దేవుడు కొర్రె మందకాడ లక్క మాడతన వీరయ్య మేనమామ బిడ్డ లక్క మాడతనని చెప్పి దేవదేవుడు మన దేవుడు కొర్రె మందకాడ ఆడదాడి కొరకు వారి 66 వేషాలు కడతానని చెప్పి దైవారి దేవుడు వీరయ్య ముఖ్యమంతమ్మ కొడుకు వారి 300 వేషాలు దేవదేవుడు మంద దేవుడు కొర్రె మందకాడ వీరయ్య పైన మందంగా దేవదేవుడు మంద దేవుడి కొర్రె మంద మందకాడ వారి ఆగన్న భోగన్న తోడు వీరన్న కట్టిన మల్లప్ప కంబిల బిడ్డాయిలు అందరికంటే పెద్దవాడు నాయన బొల్లడ భోగన్న ఈనాడు మందకాడ వారి దేవుడు వారి మందకాడికి ఈనాడు వచ్చి అయ్యరండి పోయినాడా కామరాజు పోయినాడు పోయినాడా సరిసంగా కట్టుకుంటే యొక్క వేసిన బాల కామరంతో నిలబడికిర్రు పోయినాడా పోయినాడా ఆడదాని కొరకు వాళ్ళు వెంట కడుతుంటే ఒక వేసిన బాల కమలతో నిలబడికిర్రు దేవదేవుడి గొర్రె మందార ఆడకుండా దావల్లా పైన మందంగా దేవదేవుడు మంద దేవుడి గొర్రె మంద పోయినాడా పోయినాడు ఫకీర్ వేషం కట్టిన ఆ యొక్క వేషాన బాలక భరతోటి నేనాడు పలికిర్రు ఆ రూపం పడ మారి ఆడదానికి ఒక జోగు వేషం కట్టిన ఆ యొక్క వేషాన బాలక భరతోటి నేనాడు పలికిర్రు ఆడదానికి కొరకు వారి దేవతల మన దగ్గర మనకు ఆడవేషం కడుతున్నారు కదా వారి దేవుడు పొద్దు పొద్దున్నే నేనాడు మనకు రాత్రి వేషం కట్టి నేనాడు మనకు భోగమాయ వేషం కట్టిండు బాల కమలా దొరకాలని ఈనాడు తెలియబెట్టాం దేవుడా ఈనాడు నాకు జోగు వేషం కట్టినావు పోతే ఆచార్య గురించి ఏనాడు నాడు వేషం కట్టినావు మరి దేవుడా పీరయ్య ఇవల్ల ఏనాడు మనకి వేషం మంచిగా ఉంది కానీ వేషం ఏనాడు వేషం కడతావా దాని కొరకు వారి ఆడ వేషం కడుతున్నా ఒకవేళ వేషం నచ్చుతుంది వారి ఆడ విన్నది నాటం చెబుతుంటే బాలకమని దొరుకుతుంది లేకపోతే లేదురా వేషం కట్టినాక మేము చెప్తాం అయ్యో వారి దేవుడు వారి దేవదేవుడు మంద దేవుడు గొర్రె మంద కాడా బతుడే బతుడా దేవుడే బిరయ్యా బతుడా బతుడే దేవుడే బిరయ్యా బతుభద్ర దేవుడే దేవుడే నజరా బతుభద్ర దేవుడే దేవుడే నజరా కడిసి తరపు ఆటాడి చేసే బిరయ్యా దేవుడు వీరయ్య
ఒక్క మాట కట్టి పోయారు మాత ఎదురు కుక్క ఎత్తుకుంటూ తీరయ్యా దేవదేవుడి కట్టుడు దేవుడే అయ్యా రండి పోయిలారా దేవుడా ఏనాడు బాలకామరాజు గురించి మరి పొద్దు పొద్దున్నే ఏనాడు ఆడియో దేవుడా మీరయ్యా అయ్యా రవయ్య దేవుడా నే రామోరా మరి దేవుడా మీరయ్య రాము రామో రామో రామ బాల బిడ్డ రామోరా మోదీని కామరాజీ రామరాయ్ కడపెల్ల శివ పూజే రామరాయ్ కాంత కామరాజీ తండ్రి రామరాయ్ హరిరాణి గురించి రామరాయ్ హరియ జమ్ము తండ్రి రామరాయ్ శృంగారం దేశం ఉంది. ఈ దేశం మంచి ఉంది కానీ దేశం దగ్గర పాట ఉంది. హలో అన్నా నువ్వేమనుకున్నా సరే మంచిగా పెట్టు. దాసులు ఏం పెడతాడు? ఏం పెడతావు? నాకు పెడతావా? నాకు అమ్మ పోలిక చేపూరు గ్రామానికి వచ్చి శక్తి కిషన్ మంది మీద 500 రూపాయలు వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా సంపద ఉండాలి, అల్లుడు బిడ్డల వరకు సంపద ఉండాలి, ముట్టింది ముత్యము కావాలి, పట్టింది పౌడం కావాలి. అదే పోయినాడా
ఈ యొక్క వేసిన వారి బాలకాల దొరుకుతుందా వేషం నచ్చిందా? నచ్చింది కానీ ఈ ఏషం మంచిగా ఉంది కానీ ఏషం నాకు ఒక పాట పాడతాం అంటే అది ఏషం పాట పాడినాక మేము చెప్తాం. ఏ సాంగ్ దగ్గర ఆటపాట ఉంటుంది, ఆటపాట పాడు చూపిస్తువా? ఒకవేళ ఆటపాట మాకు నచ్చినట్టయితే ఈ వేషాన్ని బాగా మనకు దొరుకుతాడు, దొరుకుతుంది లేకపోతే ఏమంటారా? అయ్యో దేవదేవుడు మంద దేవుడు గొర్రె మంద కాడ వీరయ్య ఆడదానికి చెప్పి వేషం ఏనాడు కట్టిండో ఇంటి మీద పుట్టి కట్టిండు కొడుకోతాం కదా, ఇద్దరు బిడ్డ వస్తాం కదా. వంక మాల కత్తి వయ్యాలి మాత చేతులు ఈత పరక పట్టుకొని ఇలాంటి కుక్క పట్టుకొని దేవదేవుడు మంద కాడ దేవుడు గొర్రె మంద కాడ వీరయ్య ఆడపాడ ఇట్లా ఆడుతున్నాడు. ఎరుకో అమ్మ ఎరుక గోపాల నాది ఎరుక ఎరుకో అమ్మ ఎరుక గోపాల నాది ఎరుక గోపాల నాది ఎరుక గోవింద నాది ఎరుక మోహానికి చెప్పేదరుక మమనానికి చెప్పేదరుక తల్లికి చెప్పేదరుక తల్లి పిల్లకు చెప్పేదరుక వాడవాడ లోడి ఎరుక గల్లి గల్లి లోడి ఎరుక పల్లె పల్లె లోడి ఎరుక చేపురు పల్లె లోడి ఎరుక ఎరుకడిగే వారు ఉంటే ఎదురుగారు ముట్టు ఎరికిరమ్మో ఎరుక పుల్లు బల్లడిచ్చిరమ్మో ఎరుక ఎరకలి వాటిస్తున్నది మధ్య ఎక్కడ దెబ్బలు పోతున్నది ఎనిమిది గడియాలు సిద్ధము గంటీలు ఎనిమిది గడియాలు సిద్ధము గంటీలు శివునికి చిన్న బిడ్డనన్నది మధ్య సిత్తారు పడగంటి నన్నది ఎరుకోయమ్మ ఎరుక గోపాల ఎరుక ఎరుకలో రయ్య ఎరుక 13 నెలల ముందు 3 నెలల బజార్లో గర్భగండం గర్భగాచారం పాయగడ్డ మీద ఉండి బయలో తిరగడం చెరువులేదు 6 నెలల కాబట్టి మగ పిల్ల మాడిపిల్లం ఏర్పాటు చేసేది ఎరుకలో రయ్య ఎరుక 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 ఎరుకనే ఎరుక ఎరుక పరకెక్కమ్మ పరకరే ఏంది ఎరకనే అమ్మ ఎరక నేనంటే ఏమో మూడు మాట అంటే ఏమరా ఎరకనే అమ్మ ఎరక పరకెక్కమ్మ పరకన్న సరే పోయినా ఈ ఏసం గిట్టుంది ఏ సాయంత్రం ఆడపడ గిట్టుంది దేవుడా వేసిన బాగా నువ్వు నాలుగుండ పట్టం పోయి ఈ ఎరక ఎరక అనుకుని ఎరకలేసం కట్టుకొని పోతే సరే పాలకామరాత్రి రాదు, దానికి కామిని పట్టలే మోమిని పట్టలే, దానికి పిరంగి రాలే, దానికి అపెండిక్స్ రాలే, కాదే దానికి ఏ రోగం రాలే, నీ చేత ఎరక చూపించుకోదు, నువ్వు పుట్లగా అమ్ముకోని రావు. ఈ వేషం అదు ఈ వేషం కూడా నచ్చలేదా? నచ్చలేదు. అయ్యో రూపులు పడ మనవారి ఏనాడు పోయిందో ఎరకలు నాచారు వేషం అంటే ఉండను కానీ ఆయన కాకపోతే వారి దేవతలు మనకు అక్కడ ఉండను కానీ రేపు బొత్తుగల వారికి ఆడు వేసానా బాల కాబట్టి దొరికేది ఉన్నది ఆ దేవుని మర్యాద అట్లా ఉన్నది కానీ ఈ ఎల్లమ్మ వేసారు వేసిన కట్టిన దానికి నడవ ఎల్లమ్మ కట్ట మర్యాద మరి ఎట్లా ఉంటుంది అంటే దేవతల్లమ్మ పరమ కళ్యాణి ఓమల పుట్టింది వయ్యారి మాత చేతిలో పుట్టింది వీర మాత మత్స్యకర బాణ పుట్టిన ఆయన మా ఊరాడి ఎల్లమ్మ శివుడు చిన్న బిడ్డ శివనెల్లి మాత మగులాకు వాడి బిడ్డ మా ఊరాడి ఎల్లమ్మ అరే ఎందుకుంట లోపల వారి లగ్గం ఒకటి అయినా ఎల్లు కాలేదు అదర పండుగ లేదు పదలకు మళ్ళీ ఇప్పలేదు అందుకు బలగోడేనాయన కాశీలు కళ్ళు మండిపోను వేదాలు కట్టిండు ఎరక తప్ప చెప్పిండు బ్రాహ్మణ వేదం కట్టిన ఆయన బలము తప్ప ఏనాడు చెప్పిండు ఇలా గంబోళ్ళకి వారి 3 మాటల కంట బలము రాజు ఏనాడు వెళ్ళిపోని అని కారణ పడి దొబ్బలు పట్టుకున్న వారి బలము రాజు ఏనాడు వెళ్ళిపోతుంటే రాజు ఎంత వారి పడన బియ్యాల కారణ పుట్ట ఆ పుట్ట బయటికి రాజు వచ్చి వారి ఘోరమైన వారి తపతి ఏనాడు ఎత్తుంటే ఈ తపతి సంగతి వారి కంచుకు పలుకోడి కార్తీకుడు ఏనాడు మాలమైందో వరుడాను ఏనాడు వారి తపతి ఏనాడు పడుతున్నావు
ఎవరో గొప్పవారి చేతిలో తీసాం నాకనే 4 అత్యంతరం నేనే నేర్చుకొని వచ్చి మీరు భార్య భర్తలు వారి మీరు సుఖోపాయంగా ఉంటారా? నన్ను 10 మంది లోపల వారి వెనకాల పనులను మాట ఏనాడు అన్నదో, నలుగురు లోపల వారి మాట వెనకాల మామూలు ఏనాడు అన్నదో, మీకు భార్య భర్తల వాడి వార్తలని చెప్పి కార్తీక కళ్ళు మండిపోను. అయ్యో అయ్యో బాయనాడు వారి నేను బాణం పట్టిండు. ఆ నీరు వెళ్ళి బాణం పట్టిన ఆయన ఆ చక్ర బాణం పట్టి పూచక్ర బాణం ఎత్తుంటే బాణముడు రాజు వారి రమదొక్కల పూచక్ర బాణం పడి రమదొక్కల ఏనాడు పడుతుంటే పుట్టోడ రాజు నాయన పుట్టకు ఏనాడు ఒరిగిండు. ఒకనాడు మందు వచ్చినాడు కాదు మందు కలిసి గాంధారి మాందారి ఎల్లమ్మ గల లోపల ఏమంట భక్తులు బాణము రాజు నాయమ్మ ఎల్లమ్మ బాణవల్ల బాణమచ్చి భగవల్ల బాణమచ్చి రమదొక్కల పడ్డది. నేను వచ్చబోయే జీవులకు బామ వాచపడుతూ ఉన్నారు ఎల్లమ్మ ఒకవేళ బామ నేను నీకు కావాలంటే నీకు భీముడు కావాలంటే నేను ఎల్లమ్మ సత్యానపడం సంజి తప్పున్నా సత్యానపడము బామ సంజి తప్పకుండా ఇచ్చానపడము ఇది తప్పకుండా సత్యానపడము బామ సంజి తప్పులు వర్తమాన కట్ట ఏనాడు తీసి కట్టమంటే నేను నీకు లేదని చెప్పి చెంప దెబ్బ కొట్టి మాట మామైండు. కన్న తల్లి భరత పక్కల రేణుకెళ్ళ రెండు కలగన్నట్టు మూడు కలగన్నట్టు లోపల రేణుకెళ్ళమ్మకు ఏడు కలబడ్డదు. పొద్దు పొద్దున వేసి రేణుకెళ్ళమ్మ నాకు కలబడ్డదు నాయన నాకు కల యాపడ్డము అబద్ధం అని చెప్పి పొద్దు పొద్దున వేసి రేణుకెళ్ళమ్మ ముక్కుకున్న ముక్కు మిక్కరిప్పింది. ముక్కుకున్న ముక్కు మిక్కరిప్పి ముత్యం లోపల ఏనాడు చూస్తుంటే 13 రాజుకు వచ్చిన అబద్ధం వారి కళ లోపల నిజమై ఏనాడు దొరికిందో. రేణుకెళ్ళమ్మ సత్యానపడం చెప్పకుండా నిత్యానపడం చెప్పకుండా సత్యానపడం తీసుకొని రమ్మని చెప్పి వారి పరముండాది ఏనాడు చెప్పిందో. రేణుకెళ్ళమ్మ దేవి మీద వాడి కలకల కలకల కాగితం లేచింది ఎల్లమ్మ సంజయపుల నాకెళ్ళ చెప్పి రేణుక ఎల్లమ్మ అడగండి చెప్పి రేణుక ఎల్లమ్మ కలకల కలకల కాగితం ఏనాడు తెచ్చిందో. నాకు సత్యానపడం అయినా సంజయపుల ఏడు దొరకాలంటే తల్లి భారతమ్మ బయటకు వచ్చే వారి నాకు సత్యానపడము సంజయపుల దొరుకుతుంది చెప్పి రేణుక ఎల్లమ్మ విడిచిపెట్టి పంచాయతీ తోలు పెట్టుకోవడం ఎల్లమ్మ నా బద్దల బద్దలు వారి పోతుంది పార్వతమ్మ నా కన్న తల్లి పరుగు బట్టి పోయిరా సత్యానపడం అయినా నాకు పొడగెత్తుకుంటున్నా చెప్పి రేణుక అయ్యో తల్లి వంట ఉన్నది చెప్పి రేణుక ఎల్లమ్మ అయ్యో వల్ల వల్ల రేణుకెళ్ళు రావరమ వలబయ్య వట్టెళ్ళు రావరమ కంటికై రావరమ కలమ్మ దొంగమాట రావరమ ఎల్లమ్మ పట్టుకొని పంచాకి దొరక పోతూ రేణుక ఎల్లమ్మ పంచాకి మగవారి రేణుక ఎల్లమ్మ ఏనాడు ఎరవట్టముంటే రామ
పంచానికి ఇళ్ళ కత్తుండ కన్న తల్లి పార్వతమ్మ కన్న చూడబట్టే మరి నా బిడ్డ ఎల్లమ్మ ఎన్ననాడు ఏనాడు రేణుక ఎల్లమ్మ నా పేరు కత్తున్నదాడు రేణుక ఎల్లమ్మ కన్న తల్లి పార్వతమ్మ దేవి పార్వతమ్మ రేణుక ఎల్లమ్మ కట్టగోలు వేనాడు ఎంత వస్తామని పంచరేణుక ఎల్లమ్మ దేవి రామ రామ మరి ఎందుకు గంట బిడ్డ చెట్లని మొక్క చిన్న వేసుకుని వస్తున్నాడు మొక్క ఆలిపోయింది నువ్వు ఎందుకు గంట చిన్న వయసు బిడ్డ ఎందుకు గంట చిన్నమైన అయ్యో పార్వతమ్మ వారి బిడ్డ బిడ్డ బేడక చివారి ఎల్లమ్మతోటి ఓ బిడ్డ వెనక ఎల్లమ్మ ఎందుకొండకు బిడ్డ ఒకే వాణి నువ్వు ఏనాడు ఎలా వచ్చినవో నీ భర్త దూరం వచ్చ బిడ్డ నాకేం బాధ కాకపోవు నువ్వు ఒకదాని వచ్చిన బిడ్డ నీకు అబద్ధం వచ్చింది అబద్ధం వచ్చిందని చెప్పి కదా తల్లి పార్వతం అడుగుతుంటే ఆ రేణుక ఎల్లమ్మ వారికన్నా తల్లి నడవాలి పార్వతం పెట్టుకొచ్చి తల్లి పార్వతమ్మ పార్వాడు పడలేదు వాడు కొట్టలేదు అయ్యో రాజమ్మ కన్నా తల్లి రామో రామ పార్వతి
పోతాం అన్నం లేక రాలేదు అయ్యో రామేమ కన్న తల్లి రామ రామ అయ్యో తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ కన్న బిడ్డనమ్మ రామ రామ కన్న బిడ్డనమ్మ రామ రామ అబద్ధమి రాలేదు నమ్మదమి రాలేదు పార్వతి కొట్టలేదు భగవాన్ కొట్టలేదు కానీ అయ్యా నా యొక్క శివుడమ్మ రామ 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 నా యొక్క శివుడు బాలమరాజు మూడు పూతల కంటే కరణ పడిపోతుంటే అది బలవన్న బాణమట్టి రామ రామ బలవన్న బాణమట్టి రామ రామ బలవన్న బాణమట్టి రామ రామ బలవన్న బాణమట్టి రామ రామ ఇరవదో కాల తల్లి రామ రామ ఇరవదో కాల తల్లి రామ రామ బాణము రామ 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 బాణము రామ రామ వచ్చబోయే దేవులకు రామ రామ వచ్చబోయే దేవులకు రామ రామ వశపడతా ఉన్నారమ్మ రామ రామ వశపడతా ఉన్నారమ్మ రామ రామ సజ్జన బోయమమ్మ రామ రామ సజ్జన బోయమమ్మ రామ సజ్జన బోయ దేవత సత్యపుల ఉత్తమాకర తెలియవచ్చినట్టు ఏ పురుషాలకు ఏను వచ్చి వారి ఇలా మధ్యన పంపిణీ ఎల్ల మధ్య వెదలు 1 రూపాయి సమానమయ్యా తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ సజ్జన బోనమమ్మ రామ రామ సజ్జన బోనమమ్మ రామ రామ సంజీవ బుల్ల తల్లి రామ రామ సంజీవ బుల్ల తల్లి రామ రామ వర్తమాన కట్ట తల్లి రామ రామ వర్తమాన కట్ట తల్లి రామ రామ శిరవన్న వెట్ట తల్లి రామ రామ శిరవన్న వెట్ట తల్లి రామ రామ శిరవూరు వెట్ట ఉంటే రామ రామ శిరవూరు వెట్ట ఉంటే రామ రామ సచిన బర్కదమ్మ రామ రామ సచిన బర్కదమ్మ రామ రామ సరగాను వన్నవట రామ రామ సరగాను వన్నవట రామ రామ మనమున్న మత్తల దేవత మానవుడు పోయిన ఇవుండే పోలట పర్వతమ్మ నాకు సజ్జన బోనమమ్మ రామ రామ సజ్జన బోనమమ్మ రామ రామ నాకు శిరవన్న వెట్టారా రామ రామ నాకు శిరవన్న వెట్టారా రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ తల్లిరాయ పార్వతి రామ రామ కనుమొక్క కన్న తల్లి రామ రామ కనుమొక్క కన్న తల్లి రామ రామ కడుపుల తానాలు విడుతో రామ రామ కడుపుల తానాలు విడుతో రామ రామ సజ్జన బోనమమ్మ రామ రామ నాకు సంజీవ బుల్ల తల్లి రామ రామ నాకు వర్తమాన కట్ట తల్లి రామ రామ నాకు శిరవన్న వెటో తల్లి రామ రామ ఓ శిరవూరు వెంట ఉంటే రామ రామ నేను సచిన బర్కదమ్మ రామ రామ నేను సరగాను వండవత రామ రామ నేను మనమున్న బర్కదమ్మ రామ రామ నేను మాన్యాలు వండబోయి రామ రామ రేపు కట్టుకుంటా రామ రామ జ్ఞానముడు తండ్రి తెలుగుని పర్వతమ్మ పర్వతమ్మ మరి ఏమిరా ఆరేడిక ఎల్లమ్మ పంచాయతీ గిలగచ్చి కన్న తల్లి పార్వతమ్మతోని ఏమంటున్నది ఓ తల్లి పార్వతమ్మ నా యొక్క బియ్యం ఏనాడు బాణం ఉండదు పని వల్ల ఏనాడు బాణం దొక్కలోపల పడ్డది 3 మతాల కన్నా పోతే పని వల్ల బాణం దొక్కలోపల పడ్డది పార్వతమ్మ సచ్చారు పొనము తల్లి ఎవరు సకాలం అంటే ఏనాడు సెలవెట్టమని ఏనాడు వస్తున్నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ సచ్చారు పొనం సంజయ్ పుల్లటి రేణుకా ఎల్లమ్మ రామ రావణని కన్నా బిడ్డ రామ రామ
బిడ్డ మంచి బాణం కావన్నా ఏది కావాలో నేను ఇంత కానీ బిడ్డ రేణుకా ఎల్లమ్మ మరి రైతారు కావన్నా ఇచ్చేస్తారు కానీ మట్టి ఏనా మట్టి కుండ కావన్నా దీనికి నేను తెలివిత్త కాదు సంచారపురం సంజయపురం వర్షమాల కట్ట అంటే నాకు తెలియదు బిడ్డ లోకాల శేఖరుడు మీకు కనతానికి తప్ప ఇవ్వాలి తెలియదమ్మా అయ్యయ్యో ఇటువంటి మాట వారి కనతల్లి పర్వతం తిరుగుతాడు ఏనాడు వరకుతుంటే ఓ బిడ్డ రేడికి వెళ్ళమ్మా ఇటు పడవ మట్టి పడవ కావన్నా కోరుకున్న కోరిక బిడ్డ నీ కొమ్ములే సాగడంతో కానీ సత్యాపురం సంజయపుల్లో అంటే ఇద్దరు లోకాన్ని మీరు లోకాలు ఎవరొక మధ్య లోకం పడవలోకం ఏటి మిగతా లోకా శంకరుడు బంతికి కింద వారి సీమకు పండుగ ఉన్న మానవారికి అన్న ఆధారం పెట్టే మిగతా లోకా శంకరుడు బయట కొట్టుకున్న బిడ్డ నీకు సత్యాపురము సంజయపురం పెట్టరు కానీ నా దగ్గర బిడ్డ సత్యాపురము సంజయపురం చెప్పి వారి కనతల్లి పర్వతం పలుకుతుంటే ఏమి రారేణుకెళ్ళమ్మ వారి పీరిపోయి ముఖం చూస్తుంది సత్యానమనము సంచేపురం నీ దగ్గర ఏనాడు లేదు ఇప్పుడు వెంట పోయి ఎండుకొన నగరం పోయి ఎండుకొన చెట్టును పెట్టుపోయి నేను సత్యానమనం సంచేపురం వరకు వచ్చి వారి నైములు ఎప్పుడు వస్త్రా చెప్పి ఏడుగా వెళ్ళమ్మ దేవి దేవి అంతాకి దౌలు పెట్టి ఎండుకొని దౌలు పట్టుకొని ఇట్లా పోతుంది వెళ్ళమ్మ లోకదంగమయ్య వారి రావరమా
లోకాశకుడు ఏనాడు మానమైతే ఉందాం అయ్యో రానోరి తమ్ముడా అయ్యో రానోరి తమ్ముడా తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడ బిడ్డ ఎల్లమ్మ ఎన్నదాని బిడ్డ తమ్ముడా ఎన్నదాని ఎందుకొండ ఏనాడు వచ్చ ఉందాం మన బిడ్డ ఎల్లమ్మకు వారి బాబు వచ్చిందో తమ్మ వచ్చిందో వాడు కొట్టిందా భగవాడు కొట్టిందా బ్రహ్మదేవుడు లోకాల శంకుడు ఏనాడు వింటుండో ఎల్లమ్మ పంచాగిరి ఎన్నికొండకి ఏనాడు చేరవచ్చిందో ఎన్నికొండ చేరవచ్చు వరకు ఎన్నికొండ లోకాల శంకుడు ఏనాడు కళ్ళ దొరికిండు మరి తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా ఏనాడు మన బిడ్డ ఎల్లమ్మ ఏనాడు ఎన్నికొండ కస్తున్నది ఎన్నికొండ కస్తుంది ఏనాడు మన కొట్టమ్మని ఏనాడు దొరుకుతున్నావో అన్నా బొమ్మ శివ ఆ బ్రహ్మదేవుడు అన్నయ్య ఓ అన్న ఇప్పుడు మేము పోయి ఆమె ఆపసంప తడుచుకొని అక్కడ మనగొట్టి వచ్చాము అనుకో ఆమె ధర్మం వస్తా చేసి మా నెత్తి మీద పెట్టినా పట్టణ వలిపోతాయి నెత్తి నెత్తి తలపండు వలి అక్కడ మరణం అవుతాము నీ బిడ్డే ఎన్నుకోనకు వచ్చినాక నీ బిడ్డ కాకపోతే ఏందో సంపద ఏందో ఏనాడు పాలవాడు కొట్టినా బావాడు కొట్టిన ఇచ్చి చేతులు ఎవరు కొట్టినో అడిగినాక మరి అయ్యో బ్రహ్మదేవుడు అయినా ఎండుకొండ మీద వారి ఇటువంటి మాట మాట్లాడుకుంటా ఎండుకొండ మీద ఏనాడు ఉండని కానీ రేణుక ఎల్లమ్మ దేవి దేవి ఎండుకొండ నీకు వస్తుంది ఎల్లమ్మ అయ్యో రామ రామ రామన్న రామ 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 రామన్న రామ 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 అయ్యా రాజుల వన్నే రామ రామ ఎల్లమ్మ వారి ఎండుకొండ మీకు ఏనాడు ఎరవచ్చ ఉందో తల్లి వెనుక ఎల్లమ్మ రామ రామ దేవత ఎల్లమ్మ రామ రామ తల్లి ఎండుకొండ మీదికి వారి రామ రామ తల్లి ఎరవచ్చ ఉన్నది రామ రామ ఎండుకొండ మీదికి వారి రామ రామ అన్ని అనవత ఉన్నది రామ రామోలి రామ అన్ని దయవతి అంది నువ్వు కన్నా బిడ్డను రామ అయ్యో నాయకుడు బాలము రామ మూడు మాటల కంటే పోతుంటే పాల్గొన్న బాణమచ్చి భగవాన బాణమచ్చి తండ్రి అది ఎడమ దొక్కల బాణము తండ్రి రామ రామ అయ్యో నాయముడు బాలముని రామ రామ గడ్డి వచ్చు నాదా సత్యాన బలము సత్యోపుల తండ్రి నాకు దచ్చాన బోనపురాయ్ సంజీవ పుల్లరాయ్ గడ్డరాయ్
దచ్చాన బోనమ నాయన తండ్రి పుల వచ్చ మనకట ఏనాడు వెయితే నేను దచ్చిన బాట గురా దచ్చాను మనోట వస్తకే మారియా బోనైనా నేను మజావైరాయ్ నై ముని నైరాయ్ నేను రేపు పుట్టరాయ్ నాకు దచ్చాన బోనమురా తండ్రి బాబుల్లారా చెరువు పెట్టు నైనా వదంగమయ్యా కనతని లోకాల శంకుడి గీతేటి వచ్చింది నాయనా ఓ తంగవయ్యా మరి నా యొక్క బాలముని రాదు ఏనాడు 3 మతాల కథ పోయింది నాయనా ఇలా పాలి వల్ల బాణం పడ్డది తల్లి నాయనా అదవన్న బాణం దొక్కలోపల పడ్డది నాయనా తంగమయ్యా అత్తాన పొలం సంజయ్ పొలం వర్తమాన కట్ట పెట్టు నాయనా తంగమయ్యా మన భర్తకు మన్నాడు వంటవై లేపు కట్టుకుంటానే నాయనా భర్తన బరకత్ సర్కాలు వంటవై లేపు కట్టుకుంటానే నాయనా అని వేడిక ఎల్లమ్మ నా వేడిక చెవుల పని 100 పెట్టి దాపలు దండాలు పెట్టినవా మరి బిడ్డ వేడిక ఎల్లమ్మ అయ్యా రాలేమే కన్న బిడ్డారా మోరామో అయ్యా రాలేమే కన్న బిడ్డారా మోరామో రాలేమే కన్న బిడ్డారా మోరామో రాలేమే కన్న బిడ్డారా మోరామో వేడిక ఎల్లమ్మ రాయేరా మోరామో వేడిక ఎల్లమ్మ రాయేరా మోరామో వేడిక ఎల్లమ్మ రాయేరా మోరామో వేడిక ఎల్లమ్మ రాయేరా మోరామో బాలమూని రాజు అంటేరా మోరామో బాలమూని రాజు అంటేరా మోరామో అయ్య బాలమూని రాజు అంటేరా మోరామో అయ్య బాలమూని రాజు అంటేరా మోరామో రాలేమే కన్న బిడ్డారా మోరామో అయ్య రాలేమే కన్న బిడ్డారా మోరామో మహారాజు ముండా కొరికేరా మోరామో మహారాజు ముండా కొరికేరా మోరామో మహారాజు ముండా కొరికేరా మోరామో మహారాజు ముండా కొరికేరా మోరామో ఓరి అడ్డముజా నాడు బిడ్డారా మోరామో అడ్డముజా నాడు బిడ్డారా మోరామో బరుముజా బిడ్డారా మోరామో బరుముజా బిడ్డారా మోరామో అయ్యా రాలేమే కన్న బిడ్డ ఎల్లమ్మానే మరి ఉదవరకు సమరి కాయల్లమ్మ రాయేరా మోరామో కాయల్లమ్మ రాయేరా మోరామో దేవతాయల్లమ్మ రాయేరా మోరామో దేవతాయల్లమ్మ రాయేరా మోరామో అయ్యా కన్న తల్లిని బిడ్డారా మోరామో కన్న తల్లిని బిడ్డారా మోరామో ఓరి కన్న తల్లిని బిడ్డారా మోరామో కన్న తల్లిని బిడ్డారా మోరామో అయ్యా నా మాట ఇను బిడ్డారా మోరామో నా మాట ఇను బిడ్డారా మోరామో పెద్దలు చెప్పిన మాటారా మోరామో పెద్దలు చెప్పిన మాటారా మోరామో ఓరి పెరుగన్నాపు సత్తి బిడ్డారా మోరామో పెరుగన్నాపు సత్తి బిడ్డారా మోరామో ఓరి సత్తి లేని నాడు బిడ్డారా మోరామో సత్తిలకు నాడు బిడ్డారా మోరామో ఓరి మాటలు సత్తైరా మోరామో మాటాలే సత్తైరా మోరామో ఓ బిడ్డ ఎల్లమ్మ బాలమున్నాడంటే హరముడు కొడుకునేనుగా మరి అడ్డం జాగ పొరుగు ఉన్నది ఎల్లమ్మ మరము బంగారం పెట్టిరా మోరామో మారు మానమిత్త బిడ్డారా మోరామో మారు మానమిత్త బిడ్డారా మోరామో మారు కరన్న బడిలో నారా మోరామో మరణము గాని బిడ్డారా మోరామో మనము బంగారం పెట్టిరా మోరామో చెప్పిన మాట
బిడ్డ రామ రామ సత్యదేవి నాడు బిడ్డ రామ రామ ఈ మాటలు సత్తైతే రామ రామ ఓ బిడ్డ ఎల్లమ్మ నా బిడ్డ ఎల్లమ్మ రాయ రామ రామ పువ్వుల బాల తిరిగరాను రామ రామ వందనాలు పెట్టరాను రామ రామ బాల తిరిగరాను కన్న బిడ్డ సాయిపోయే కన్నమూలు రామ రామ ఓ బిడ్డ ఎల్లమ్మ రాయ రామ రామ నా బిడ్డ ఎల్లమ్మ రాయ రామ రామ మనము బంగారం పెట్టి రామ రామ మరుమానమిత్త బిడ్డ రామ రామ మరుమానమిత్త బిడ్డ రామ రామ ఓ బిడ్డ రేణుకెళ్ళు రామ రామ నా బిడ్డ రేణుకెళ్ళు రామ రామ అన్న తని ఉండగా నీకేలు భయం లేదు నా బిడ్డ నేను కన్న తల్లి ఉన్న బిడ్డ రామ రామ బిడ్డ ఎల్లమ్మ రాయ రామ రామ ఓ బిడ్డ ఎల్లమ్మ రాయ రామ రామ నేను ఎత్తిన మాట రామ రామ ఎత్తరాలు బిడ్డ రామ రామ రేణుక ఎల్లమ్మ రాయ రామ రామ దేవత ఎల్లమ్మ రాయ రామ దేవత ఎల్లమ్మ రాయ కల్లదే కల్యోగము రామ రామ కల్లదే కల్యోగముల్ల రామ కల్లదే దబాలముల్ల రామ నీరవయ భక్తి కల్ల రామ హంగాలు వేసేటి రామ నేను ఉన్నా రామ పండకుండా ఉండేటి రామ మాధవ దారి కల్ల రామ అన్న డబ్బులు పెట్టలో కట్టుకున్నా బిడ్డ బిడ్డ ఏటి భయం లేదు బిడ్డ మనం బంగారం ఏంటి మానం ఇస్తా వాడు ఆ అవసరం ఉన్న కొడుకు అక్కడే మరణంగా అద్దు బిడ్డ ఉండబోతున్నా తెలుగుపెట్టమని చెప్పి కన్న బిడ్డ రేణుకెళ్ళమ్మ కన్న తంతోడు పలుకుతుంటే ఓ బిడ్డ రేణుకెళ్ళమ్మ బలమోడు రాజు ఉంటే బిడ్డ పొలం మురడు ఏనాడు ఉన్నాడు వాడు ఉన్న కొడుకు బిడ్డ వాడి కారణ పడి కూడా అక్కడనే మరణం కాని కాని మేనమావంటే బిడ్డ కందుకు పడుకోలేదే కాదు అర్థంలో ఈ యొక్క మేనమావలు ఉన్నారు బిడ్డ నీ మేనమావలకు మనం బంగారం ఇచ్చి బాలమానం ఇస్తున్నా బాలమానం చెప్పి వారి కన్న తల్లిలో కట్టెంగడు బిడ్డ రేణుకెళ్ళమ్మతోడు ఏనాడు అడుగుతుంటే కన్న తండ్రి అన్న మళ్ళీ తండ్రి రేణుక గోపాన్ని కట్టుంది ఎల్లమ్మ
సన్నల గోపాల కాళ్ళ తండ్రి సత్యాముడ సంజీవ జరగమంటే తండ్రి ఓ బిడ్డ ఇయ్యాల ముండకొడు గడ్డం పొడి ముడి ఉన్నాడు వాడు అక్కడ మల్లం గారి మరి మనం బంగారం పెట్టి మారవారం ఇస్తా నన్ను అన్నం పోతుంది మనం బంగారం పెట్టి నన్ను మారవారం ఇస్తే వాళ్ళను పోతుంది జంగమయ్యా పర్వతమ్మని మారవారం అతని తల్లి ఓ బిడ్డ ఇలా ఏనాడు 10 దండాలు పెట్టాను నేను మరం బంగారం ఏనాడు బిడ్డ సత్యాములు సంజోగులు తెలివెత్తుంది కానీ మనం బంగారం పెట్టి మనం నేను ఇస్తాంటే మరి బిడ్డ కన్నాలని చూడలేక బిడ్డ నీ కన్న కవరతో మన మకరంతో నన్ను మనం బంగారెడ్డి మారమానం ఇచ్చేవాళ్ళు కన్న తల్లి మారమానం ఏమన్నావా సరే బిడ్డ ఇలా ఏనాడు మనగా తాడులేని కట్టుకట్టుకు ఒళ్ళైతే పోతే నా పేరు లోకాల శంకుడు కాదు నా బిడ్డ కన్న తల్లి బేటిపోతే సత్యాలు మనం సంజయ్ కూడా వర్తమాన చెల్లి పెడుతుంది కన్న తల్లి బేటిపోతే అంటే నీకు వస్తుంది మన గట్ట చెల్లి పెట్టమంటుంటే అయ్యాకపోతే బిడ్డ ఆడవన్న మనము ఆడవన్న కెరకంటావా
పోతే మనము చెప్పులు సెలవు పెడుతూ అంటున్నావా ఇక్కడ ముందు ఎలా కళతలు పెట్టుకోతున్నా ఆ కళతలు పెట్టుకోతుంటే సత్యారమణం సత్యం కూడా సెలవు పెట్టమని అనుకుంటే దండం పెట్టారు తాత మీద లోకాలు శ్రీకరుడు ఈ తండ్రి పెట్టుకోవడం బిడ్డ సత్యారమణం సత్యం అక్కడ సెలవు పెట్టాలని అడిగిండు ఆ పలుకునే అయినా కళతలు చెప్పిన మాట పట్టుకొని ఎట్టుకుంటే బయటకు వస్తుంటే నువ్వు ఇక్కడ కట్ట ఉంటాను అయినా సత్యారమణం సత్యపులో అయినా సంగమయ్యా ఆడి వల్ల బిడ్డ ఆడి వాళ్ళకి ఎట్లా అంటున్నాము నీ గడ్డ ఉండి కదా పాడతాం పెట్టిపోయినా నీ పేరే పెద్ద ఆయన శంకరుడు కానీ దత్తలేవు ఆడి వల్ల మనం ఆడి వల్ల కొడుతూ మగోని మనం మగోని కొడుతూ మరి 1000 రూపాయలు కట్టి 7 నాడు మీ కన్న తల్లి మరి ముందానం కట్టిన మగ కొడుకుని మీ కన్న తల్లి నేనున్నా కానీ ఆడి వల్ల మనం ఆడి వల్ల మగోని మనం మగోని కొడుతూ కన్న తల్లి పెట్టిపోతే సత్యాల మన సంజయపురం ఉత్సవాల కట్ట నీకు చేయి పెడతా తీసుకున్నాము లేని బిడ్డ అదే విడిచిపెట్టి ఇప్పుడు ఈ లోపల వారి పంచాయతీలు పెట్టుకోయి వారి నా కింద పర్వతం పెట్టుకోయి నేను సత్యాలైనా తల్లిపురం వస్తా చెప్పి నేను వెళ్ళమ్మా ఎండుకొండ విడిచిపెడుతుంది రేణుకా పంచాయతీలు పట్టుకొని ఎక్కడ పోతుంది వెళ్ళమ్మా నా బట్టి వదలు వారి రావరామా వదలు వారి రావరామా
పెట్టవా పర్వతము అది కాకపోతే తల్లి పర్వతమ్మ మున ముద్దే రాము మూడు గంటలు ఎత్తవా పర్వతమ్మ నా ముద్దే దేవత కళ్ళ ఉండాలంటే చాలా మనం చెప్పకుండా చాలా మనం చెప్పకుండా నాకు చాలా మనం నాకు పుట్టు కూడా పుట్టదారు వస్తుంటే పర్వతము నా పుట్ట ఎత్తడం పర్వతమ్మ 3 ఎత్తు అనుకుంటే కట్టాడము 2 లక్షలు పెట్టకు పర్వతం నా పుట్ట ఎత్తడం తల్లి వెంకన్న పుట్ట అంటే కట్టాడము 2 కూడా 7 లక్షలు పెట్టినట్లయితే నేను కట్టిన బతకమ్మ శత్రు గారి పల్లి తల్లి పర్వతమ్మ నా యొక్క బతకమ్మ బాలము నడుగు బాలవల్ల బాలం పడి పావన్న బాలం పడ్డదమ్మ మరి సత్యాల పర్వతం చెప్పుల నీ తరగత కన్నతని బేటి పొమ్మన్నవి ఎల్లమ్మ మరి కన్నతని బేటిపోతే మరి కన్నతల్లి బేటిగా నీ పేరు చెప్పింది తల్లి మరి తల్లి పర్వతమ్మ మరి వాళ్ళ పల్లెని 100 కాపాడి దండాలు పెట్టినవి ఎల్లమ్మ కన్యపుల మొత్తమాల కట్ట తెలివెత్తిన కన్నతనికి మన్నున భర్త మన్యాలు కొంట వత్తకుంటా వచ్చిన భర్తకు సరికాలు కొంటమై నేపు కట్టుకుంటావా ఓ బిడ్డ బిడ్డ ఎల్లమ్మ సచ్చాన పొలం సంజీవ పిల్లంటే బిడ్డ రేణుకా ఎల్లమ్మ మరి సచ్చాన పొలం సంజీవ పుల్లమంటే ఎల్లమ్మ దేవి నీ కన్న తల్లి బదిల అన్న బిడ్డ సచ్చాన పొలం సంజీవ పుల్ల సెలవెత్తు రేణుకా ఎల్లమ్మ ఇలా కన్న తల్లితో ఏమన్నావు ఓ బిడ్డరాయే మరి కన్న తల్లి పార్వతమ్మ ఏమను నాయనా లోకాల జంగమయ్యా మరి ఓ బిడ్డ వాడారో సుకుంట కొడుకు అడ్డం జాడు పొడుముడున్నాడు వాడు అక్కడ మరణం కానీ మనం బంగారం పెట్టి మారమారిస్తాను మరి కన్న తల్లి అంటే నాయన కన్న తల్లి లోకాల చక్రను మారమారం ఇచ్చేవారు కన్న తల్లి పార్వతమ్మ మారమారి అన్నము బిడ్డ ఎల్లమ్మ ఇలా బతిలాన్న కన్నతల్లి లోకాలు సచ్చారు మన సంజోపుల సెలవు పెట్టుగాని మనం బంగారం పెట్టి మారమానం ఇస్తాను నీ నోట ఏనాడు వరకు ఓ బిడ్డ ఎల్లమ్మ ఇలా మరో బంగారం ఏంటి మారమానం ఇస్తాను మన నీ కన్నతల్లి లోకాలు శంకరిన్నాడు చాలా మనం సంజోపుల నా బేడి ఒలిచిండా బిడ్డ రేణుకా ఎల్లమ్మ అయ్యా రావేమ కన్న బిడ్డ
సొంపులయ్య తాను పెట్టారో సంతాన బోనమంటే సంజీవ పుల్లాలు పెట్టారో వర్తమాన కట్ట పెట్టారా బంగారం కావాలా ఎక్కేది రకాలు కావాలా ఏడేది గుర్రాలు కావాలంటే నువ్వు కోరుకున్న కోరికేరా ఇప్పుడు నేను ఇంత పెట్టాను కడుపుతో నేను కన్నారా నా బిడ్డ ఎల్లమ్మరాయరా దేవత ఎల్లమ్మరాయరా కడుపుతో నేను కన్న బిడ్డ కట్నమత్త అయింది బిడ్డ కాళ్ళ మీద పడ్డ ముడికి అయింది బిడ్డ ఇది సంచార బోనమంటారా సంజీవ పుల్లాలు పెట్టారా నాకు నిలవదు పెట్టారా నా బిడ్డ ఎల్లమ్మరాయరా సంచార బోనము సంజీవ పుల్ల వర్తమాన కట్ట బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఇది ఎల్లికొండ మీద పెట్టారా లోక మీదే లోక బాతీరా లోక బాతి సంగవయ్యారా కన్న తండ్రికి ఎక్కువారా కన్న తండ్రి ఎక్కువ ఎవరు తెలవదు బిడ్డ నీ బన్న పట్టాను పెట్టారా తోటి కూరంబ పెట్టారా పాల తిరగబట్టే పాలు వందనాలు పెట్టవట్టేరా బిడ్డ ఎల్లమ్మరాయరా మరి లోకాల శంకరుడు బిడ్డ అయ్యాల కింద వారి సింహం మీద కలవే పక్షి అన్నాథుడు లోకాల శంకరుడు మనం బంగారం పెట్టి ఏనాడు మనం ఇస్తాను కన్నతాని అని ఏనాడు వలిపితే నాయన నన్ను మనం బంగారం పెట్టి మానమానం ఇచ్చేవాడు అన్న తల్లి పార్వతమ్మ ఇవన్నీ అన్నావు కాబట్టి ఎలా లోకాల శంకరుడు తప్ప కళ్ళ కలియం కలి దాపాల మీద బిడ్డ ఇవ్వాలి తెలుసు సచ్చారు సంజీవపుల ఉత్సవాన కట్ట తల్లి లోకాల శంకరుడు తెలుసు బిడ్డ సరే అయ్యో ఇటువంటి మాట వారి కనతల్లి పర్వతం వాళ్ళకుతోండి ఓ తల్లి పర్వతమ్మ నీ పేరుకోతేనేమో తండ్రి పేరు చెప్పుతున్నావు తండ్రి పేరుకోతే నీ పేరు చెప్పుతున్నావు అయ్యో ఇద్దరి మధ్య తల్లి పర్వతమ్మ నన్ను ఆడబొమ్మలో ఆడుకుంటురా పర్వతమ్మ పర్వతమ్మ నీ దగ్గర సత్యాడమనము తండ్రి నీ దగ్గర లేదు అయ్యో సరే పర్వతమ్మ నీ దగ్గర సత్యాడమనం తండ్రి లేదని కొన్ని ఒట్లు పెట్టుకోవాలి కదమ్మా లేదా అని కొన్ని ఒట్లు పెట్టుకోమంటావా ఏమేమి ఒట్లు పెట్టుకోవాలి బిడ్డ తల్లి పర్వతమ్మ నా దగ్గర సత్యాడమనం బిడ్డ తండ్రి లేదని చెప్పి ఆదేవి తోడు పూదేవి తోడు తుక్కల తోడు చెప్పిన చంద్రుడు తోడు 6 గొడ్డ తోడు 3 గొడ్డ పూలు తోడు అంగని తోడు ఆచార మంత్రం తోడు అని చెప్పి ఈ ఒట్టుగా పెట్టుకుంటున్నా సత్యాడమనం నమ్ముతాడమ్మా సరే బిడ్డ మరి ఓ బిడ్డ ఎల్లమ్మ ఇయ్యాల నువ్వు అనేది ఒకటి కాదు నేను చేసేది ఒకటి కాదు రేణుకా ఎల్లమ్మ మరి అదేవి తోడు భూదేవి తోడు 6 గొట్ట తోడు 3 గొట్ట మును తోడు మరి 6 గొట్ట తోడు 70 గొట్ట దేవత తోడు అంగరింగలు దాదుతాడు 6 వరక లోకాలు ఏనాడు బిడ్డ లోకాలు శంకరుడు తోడు ఇంత మంది లచ్చవ తోడు ఏ లచ్చవరా ఏ లచ్చవ ఇంతమంది ఒక్కరే లేరు లచ్చవలు అంటే ఊరు మీద పూర్ణ ఓ సిద్ధి నీ పేరు లక్ష్మణ ఇగో జన్మైంది నా లెక్క డాంబరోడు మీ తల్లి లోకాలు శంకరుడు తోడు పిల్లగాని
పూజ తోడు దుఃఖులతో చెప్ప చంద్రుడితో పెట్టుకోమన్నప్పుడు అన్న తల్లి పర్వతమ్మ అదేమి తోడు పూజవి తోడు దుఃఖుల దూరం తోడు తెప్పల చంద్రుడి తోడు ఆరోగ్య తోడు దుర్గట తోడు అన్నది తోడు ఆచార మంత్రం తోడు పెట్టుకొని ఓ బిడ్డ వెళ్ళమ్మ ఆమెడ ఉన్న బాలింగం తోడు మీ కన్న తల్లి లోకా శంకరుడు తోడు పర్వతమ్మ ఏనాడు పెట్టుకున్నదో అయ్యయ్యో మా కన్న తల్లి పర్వతమ్మ దగ్గర సత్యానపురం సందీపులో ఉన్నట్టయితే తోడు వడ్లు పెట్టుకున్నా కానీ మీద ఉన్న బాలింగం తోడు పెట్టుకోకపోవు కన్న తల్లి లోకా శంకరుడు తోడు పెట్టుకోమని చెప్పి వారి వెనకెళ్ళమ్మ ఏనాడు ఆలోచించింది నా కన్న తల్లి దగ్గర వారి సత్యానపురం సందీపులో ఏనాడు లేదు ఇప్పుడు ఎందుకున్న పోయి వారి మా కన్న తల్లి లోకా శంకరుడు ముక్కు పట్టి చెవు పట్టి సత్యానపడము సందీపులో పడుతుందని చెప్పి ఆ రేణుకెళ్ళమ్మ వారి పంచాయతీతో విడిచిపెట్టి ఆ ఎండుకొండ పట్టుకోవాలి వారి కన్న తల్లి పెరిగిపోతుందని చెప్పి రేణుకెళ్ళమ్మ ఎట్లా పోతుంది రేణుకా ఎల్లమ్మ అయ్యో రామ 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 అయ్యో రామ రామ అయ్యో రామ 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 రేణుకా ఎల్లమ్మ రామ రామ అయ్యో అయ్యో ఎండుకొండతో వాళ్ళు
తమ్ముడా విషయం మన బిడ్డ వెనకెళ్ళమ్మ వారి పంచాయతీ పోయినట్టు పోయింది. మన బిడ్డ వెళ్ళమ్మ ఎండుకొడకి ఎప్పుడో ఎంతో మరి వస్తుంది. ఒకవేళ తమ్ముడా ఎండుకొడకి ఏనాడు ఏదో వస్తుంటే నా ముక్కు పట్టి సత్యాన మన సంచి పోయి అడుగుతుంది. అది కాకపోతే తమ్ముడా మన బిడ్డ వెళ్ళమ్మ రాకుండా పోకుండా మన ఎండుకొండకు నేను అడుగు తర్వాత ఉత్తరం దక్షిణ పోయి పోయి ముక్కు కొలను తిక్కుడు గుమ్మతులు పెట్టి పెట్టారు కదా. ఇవాళ ఏనాడు మన బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎండుకొండకు రాకుండా మరి ఉక్కు కొల్లాలి సిక్కు తాళాలేసి తోటి పెట్టగాలి పెట్టమంటావా? ఇక్కడ ఈకో ఇక్కడ ఈకో ఇక్కడ ఈకో అన్నా శంకర ఇక్కడ ఈకో ఇక్కడ ఈకో ఇక్కడ ఊసు అన్నయ్య నేను ఉప్పు పోలే తిక్కు తిరుగు మరి ఏమి అలోక శంకరుడు చెప్పినాడు విషయం అమ్మదేవుడు మరి అడిగిన దేవతలు శంకర్ గా నమస్తే ఇష్టం వీడోడు నా పాలోడున్నట్టుడు నా పగోడున్నట్టుడు నమస్తే అది కాకపోతే వారు మన బిడ్డ ఎల్లమ్మ ఎండుకొండకు రాకుండా పోకుండా వారు ఎల్లమ్మ ఎండుకొండకు రాకుండా ఉత్తి పొల చిక్కు తాళాలు గుమ్మడి తోడుకొని పెట్టిగాలు పెట్టి ఎల్లమ్మ రాకుండా పెట్టినాము. ఏ ఎల్లమ్మ రాదు ఎండుకొండ మీద నువ్వు పండుకో. అయ్యో బ్రహ్మదేవుడు వారి నాకు తర్వాత వెళ్ళిపోయి ఓ పులిబాటలు తెచ్చుకొని గుల్కో అంటే మంది తెచ్చుకొని అట్లా తాగితే అందరు చూస్తారు. గ్లూకోజ్ పైపు తెచ్చి అందులో పెట్టు. నువ్వు నారాయణ పెట్టకు సరే ఒక్క సెట్ కూడా కిందికి అది కుమ్ము తొడుగోడు తమ్ముడా పెట్టి కానీ ఏనాడు పెట్టిర్రు ఎల్లమ్మ రాకుండా పోకుండా వారి ఎత్తు గొలం తిట్టుతాడు చేసిరా ఎల్లమ్మ రాకుండా పోకుండా ఏనాడు రాంతవలేదు పోతవలేదు. అయ్యో విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వారి నాలుగు చిత్రాలు కన్నాను ముఖ్య గొడవలు చిక్కుతాడు ఏనాడు పెట్టిర్రు ఇక్కుడుతాడు వారి ఇక్కడ పెట్టి కానీ ఎండుకొండ కలిసి కూడా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఎండుకొండ ఉండను కానీ రేణుకెళ్ళమ్మ వారి తరుణ బాట పట్టుకోండి ఎండుకొండ తవలు పట్టుకోండి ఎట్లా పడుతుంది రేణుకెళ్ళమ్మ దేవతలు వారి రావరమ్మ దేవతలు వారి రావరమ్మ దేవతలు వారి రావరమ్మ దేవతలు వారి రావరమ్మ
మీదకి రారమ ఎడుగొండ మీదకి రారమ చేరవచ్చే ఎల్లమ్మ రారమ చేరవచ్చే ఎల్లమ్మ రారమ చేరవచ్చ ఉంటే తల్లి రారమ చేరవచ్చ ఉంటే తల్లి రారమ గురువు దర్వా కడికట్ట ఉంటే ఉత్తి దొరలు తిప్పుతారు ఏనాడు చేసేట్టు ఉన్నాయో కళ్ళలుతే ఎల్లమ్మ రారమ కళ్ళలుతే ఎల్లమ్మ రారమ కళ్ళలుతే ఎల్లమ్మ రారమ కళ్ళలుతే ఎల్లమ్మ రారమ నాయనా జగమయ్య ఎందుకంటే రాకుండా బాగుంటే ఉత్తి దొరలు తిప్పుతారు ఏనాడు చేసినావు కన్నల కావడం కారణం నా పేరు నాయన ఎల్లమ్మ దేవి రారమ ఎల్లమ్మ దేవి రారమ ఎల్లమ్మ దేవి రారమ ఎల్లమ్మ దేవి రారమ గురువు దర్వాజ వ్యక్తి బ్రహ్మగర్వాజి నాడు వేరే వస్తా ఉంటే మరి మన దర్వాజ కడగాలి నొప్పులు గొల్లలు తిక్కు సారాలు గుమ్మడోళ్ళు పెట్టుకొని నాడు పెట్టిండు కళ్ళలుతే ఎల్లమ్మ రారమ కన్నడ కావడం కారణం నా పేరు ఏంటమ్మా కాదు నాయన రేణు కాదమ్మా ఎందుకన్నా మీదికి రేణుకైలమ్మ ఏనాడు వేరే వస్తుంటే ఆ తూర్పు ధర్మరాజు గారికి వచ్చి రేణుకైలమ్మ ఏనాడు గుర్తుంటే ఎల్లమ్మ రాకుండా పోకుండా ముక్తి గుళ్ళని తిక్కుడు ధరలు గుమ్మతోడితో పెట్టి పెట్టారు నాలుగు ధరవాల కాడ రేణుకైలమ్మ ఏనాడు గుర్తుంటే ముక్కు ఇగోళ్ళు తిక్కుడు ధరలు గుమ్మతోడితో పెట్టి ఏనాడు పెట్టారు ఆ తర్వాత బయటకు వచ్చి రేణుకైలమ్మ ఏనాడు గుర్తుంటే ఎందుకు అక్కడికి రాకుండా పోకుండా ఆయన ముక్కు ఇగోళ్ళు తిక్కుడు ధరలు ఏనాడు చేసారు సరే నాయన నీ కళ్ళ కావడం నాయన పోతే మరి బొంగుల మల్లేసి లక్ష్మి మరి బొంగుల రూపాయలు లక్ష్మి సిట్టపూర్ లక్ష్మి మల్లేశు మరి ఎల్లమ్మ సింగనేశాలు ఇద్దరు తిందామని ఒక 5 వేసుకొని ఇద్దరు పోతులు అయ్యో కావడం నాయన పోతే నా పేరు నాయన అని చెప్పి వారి అక్కడ గోపానికి వచ్చింది అక్కడ గోపానికి వచ్చి పండాలి వెళ్ళమ్మ నా పది తెల్లవారి రావడమా తెల్లవారి
పంటరా తిను 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 తమ్ముడా 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 ఒక్కలేదు అందరే ఏంటి తింటావు పంటావు తమ్ముడా చేపూరు పల్లెకులో ముగ్గుంటారు బిడ్డ తింటా పంట అంటే ఇది అయ్యా అవగరానుకున్నావు బిడ్డారే వాళ్ళు ఏం చేస్తారు ఒక్కలేరుగా పొద్దు మాపు పొద్దున 4 గురుగోడలు పొద్దుకి 4 గురుగోడలు బిడ్డ అంతేనా అంత కాకపోతే గురుపురం మరి ఏమిరా ఆ లోకాల శంకుడు మీద వెనుక ఎల్లమ్మ శిఖముడి పిచ్చిమిడి బార్తనే చిరకముడి కిరామల బార్తనే ఇక్కడ పండాలు బిక్కడి యాభై మధ్య ఏనాడు ఎండుకొండ లోకాల శంకుడు మీద ఏనాడు వచ్చిందో మరి నా ఏనాడు ఎండుకొండ లోపల లోకాల శంకుడు తల్లి మీద పడ్డడు తమ్ముడ తమ్ముడ తమ్ముడా తమ్ముడ విష్ణు దేవుడా తమ్ముడ తమ్ముడా తమ్ముడ విష్ణు దేవుడా తమ్ముడ విష్ణు దేవుడా తమ్ముడ బ్రహ్మ దేవుడా పడివాడవాడు ఉంటారా బావాడవాడు ఉంటారా ఇతోరోడ ఉంటారా చెత్తోరోడ ఉంటారా ఇతోరోడ ఉంటారా చెత్తోరోడ ఉంటారా విష్ణుగండ తమ్ముడా విష్ణుయముడు ఉంటారా బ్రహ్మకండ తమారా బ్రహ్మయముడు ఉంటారా శివుడి కంటే తమ్ముడా శివుడు ఎవరు ఉంటారా కలరి మన పట్టముడా కలుపుకోబోను వచ్చేరా లేని మన పట్టముడా లెక్కబోను వచ్చేరా కథయేరా మటం అప్పులయేరా తమ్ముడు తమ్ముడు తమ్ముడా తమ్ముడు ఇచ్చు దేవుడా తమ్ముడు ఇచ్చు దేవుడా తమ్ముడు బ్రహ్మ దేవుడా ఎడమ కంటే తమ్ముడా ఎన్నికనంత ఊసుడా ఉడి కంటే తమ్ముడా ఉల్లిగనంత ఊసురా ఈ పులోని తమ్ముడా రాతముండు ఉంటేరా ముగ్గురాని తమ్ముడా గణమాన ఉంటేరా ఉడికైతే తమ్ముడా పుణ్యమాన ఉంటేరా నేను బతకగలరా నేను నిలవగలరా నేను బతకగలరా నేను నిలవగలరా తమ్ముడా 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 అయింది అన్న రకమైందో అయింది అన్న రకమైందో అన్నడు గంగలు పెట్టాలి గాసారం తక్కాలి అన్నడు గంగలు పెట్టాలి అదృష్టం తక్కాలి అన్నడు గావులు పెట్టాలి అదృష్టం తక్కాలి అన్నడు గావులు పెట్టాలి అయింది అన్న రకమైందో అన్న కేంకరి అన్న కేంకరి ఓ కేంకరి ఓ శంకరి అరే సక్కరి మీరేంద్రు ఏం చేయమంటావు అన్న ఏమైంది ಎಲ್ಲ ಏನಾಡುವಂಗ ಲೋಕಾಲ ಶಂಕುನಾಟ ಶಂಕುನಾಟ తాతలే పర్వత మాతలేదు ಎಲ್ಲ రాత వైద్యుపోతామని ఏనాడువంగ నాకు ఏనాడు కలమయ అయింది ఈ ఏనాడు ఎండుకొండ పడవల బాగా దాన్ని బాట పట్టుకొని రాత వైద్యులు కానీ భూత వైద్యులు రాత వైద్యులు కానీ భూత వైద్యులు కానీ కట్టబోతు ఎవరన్నా ఉంటే వాళ్ళని దొరకచ్చి నన్ను అడగచ్చు అయ్యయ్యో వారి కలమ ఏనాడు ఎత్తుందో ఆ కళ ఎదురానికి వెళ్ళమ్మా ఏడాది మరికిన వారి ఎత్తుకొని ఎందుకున్న పడవల మందుకు వారి ఏడాది మరికి ఏనాడు ఏడా వచ్చిందో ఆ 7 అరవై మరికి ఎదురానికి వెళ్ళమ్మా దొరుకుడు ముఖం ఎత్తుకొని పడమని ఎన్ని ఎత్తుకొని ఇప్పుడు అది ఎత్తుకుంటా కలకల కలకల కల కాగితలు తీసుకుని ఇక్కడ ఉన్నాను కానీ అన్నయ్యా ఏం చేయమంటావు ఇంకా కలమాయ జరుగుతుంటే ఇద్దరిని బాట పట్టుకొని రాత వైద్యులు కానీ భూత వైద్యులు కానీ కట్టబోతు గ్యారవన్న ఎవరన్నా పోతే వాళ్ళని దోలుకొచ్చి నాది పట్టు చూపిర్రు నాడి నాడి బట్టి ఎరకదు ఎట్లా పోతున్నారమ్మా అలపల వ్యక్తి దేవుడు అపల బ్రహ్మదేవుడు ఇద్దరు ఒక దేవుడు ఎట్లా పోతున్నారు నాయన ఇద్దరు ఒక దేవతలు
ఒక సుబ్రహ్మణ్యం నియోజకవర్గాన్ని యాజాత కూడా కాకి దొంగ తీసుకుని ఉండని దేవుడు వారి దండబాట పట్టుకొని ఏనాడు ఏరే వస్తుంటే అరే తమ్ముడా తమ్ముడా బ్రహ్మదేవా ఏంటి దండబాట పోతుంటే ఆ రాజవద్దు కానీ భూతవద్దు కానీ కట్టువద్దు కానీ కేడవాళ్ళు కానీ ఎక్కడ నాచాలు వారు కానీ ఎవరు తమ్ముడా నా నాడు బట్టి ఎదుగుతుంటే నా అబద్ధం చెప్తా చెప్పి లోకాశంకుడు ఏనాడు చెప్పిండు ఆ విషయం బ్రహ్మదేవుడు వారి దండబాట పట్టుకొని ఇట్లా రాని కానీ ఇక్కడ ఎండు కొండలో చెప్పిన మాటలు అక్కడ ఉన్న రేణుకెళ్ళమ్మ వారి నల్లమరి కింద చెవులారి ఏనాడు పెట్టిందో ఎక్కడ మైకు పారవాడు ఎవడతాడు పగవాడు ఎవడతాడు పారవాడు వచ్చిన ఆయన పగవాడు వచ్చిన ఆయన ఒక తిరిగి చెప్తుంటే ఏనన్నా నేను కళ్ళ ఉత్తరం చెప్పి రేణుకి వెళ్ళమ్మా కాకపోతే ఆయన పుండు నా దగ్గర ఉంది కానీ మంది నా దగ్గర లేదా పుండు కట్టబోతును నేనైతే నేను గెడవాణి నేనైతే భూతవతులు నేనైతే కట్టబోతులు నేనైతే గెడవాణి నేనైతే అయినా ఎరకల్లాంచరు నేనైతే చెప్పి రేణుకే వెళ్ళమ్మా నేను ఎట్టగలమైన అయినా నేను ఎక్కడ చెప్తాను చెప్పి రేణుకే వెళ్ళమ్మా ఏమి రేణుకే వెళ్ళమ్మా కొనదండ బాట పట్టుకొని రేణుకే వెళ్ళమ్మా ఎరకల్లాంచరు వేసిన కట్టు వచ్చని చెప్పి ఎరకల్లాంచరు వేక పెట్టబడుతుంది రేణుకే వెళ్ళమ్మా బతుడా బతుడా రేణు గాయలమ్మా పాడవాడుకుంటా రామ
ఏనాడు వస్తుంటే ఆ చెడితే వస్తుండే వారు ఏడికెళ్ళ మధ్య నాచారు వేసే వెళ్ళమని జరగలేక కొని చెప్పి దేవుడు ప్రపంచం ఉన్నాయిన్నా ఎల్లమ్మ గడ్డ కోడు వచ్చి ఏమంటారమ్మా మరి మందారగిరి మరిగోలు కొన్నా మరిగోలు కొన్నా మరి మందారగిరి మరిగోలు కొన్నా మరిగోలు కొన్నా నా తల్లి నా మందలే నా కరగాలేదు పేరు నా చెప్పాలమ్మా తల్లి లింగమ్మ వాడింగమ్మ అన్నదమ్ముల పేరు నవ్యమ్మ అన్నాడు ఉండేది అని మాది బేట మాది బేట తమ్ముల పేరైనా నవ్యమ్మ తమ్ముడు ఉండేది అని మాది బేట మాది బేట ఎద్దటి పని వరుస నవ్యమ్మ పాటి చెప్పేదారా పండరి ఎక్కడ పండరి అన్న మామిడి కండే పామిడి పని వద్ద రాజ్యము కొంటి ఎంత చెప్పారా పని వద్ద ఉన్నది కలియేమనమ్మా పుట్టిలో పాలున్నది అది ఏమారమ్మా పుట్టిలో పాల కామెల్లి ఉండే కామెల్లి వేసేసి పరివర్తనమ్మా బాబి ముందు ముందు ఎవరు ఏ పల్లె ఓయరకాలమా లేదు పల్లె లేదు నెత్తి మీద ఉన్నది గది ఏమమ్మా నీ నెత్తి మీద అంటే నెత్తి మీద అంటావా కాదవా నెత్తి మీద కింద ఉంది ఏంటంటే అరే ఇప్పుడు తలకా అన్నావు కదా ఒకసారి కాళ్ళ రెండు గంటలు చూస్తా కాళ్ళ వద్దనే కింద వద్దనే ఆయన వారిపోవా ఏంటిరా ఒకళ్ళు కాళ్ళ వారు ఇంకేదో అనుకున్నా అది 7 అడుగులు ఉంది నేను 3 జానుడున్నా అదేమో 3 గదాలు అది 2 గదాలు నువ్వు అవా నెత్తి మీద కింద ఉంది ఏంటి నాన్న ఎక్కడ వారు నెత్తి మీద ఉండదు వారు ఎక్కడ పుట్టి పుట్టిరా నెత్తి మీద పుట్టి అవు అయితే 6 నెలల లేకపోతే 3 నెలల ముందు ఆ పుట్టి లోపల ఏముంది ఆ పుట్టి లోపల ఉన్న వాళ్ళు కామెల్లి కామెల్లి చెప్తుంది ఆ కామెల్లి ఏం చేస్తున్నాడు 6 నెలల లేకపోతే 3 నెలల ముందు 3 నెలల లేకపోతే 6 నెలల ముందు కర్మ ఆచారం బాయి లోతు చెరబడదు చెరులోతు 6 నెలల గర్భిణి లోపల వారి ఆడపిల్ల మగపిల్ల ఏర్పాటు చేసేది కామెల్లి ఏర్పాటు చెప్తుందా అవు అవా ఇక లోకాల శంకరుడికి దండి కట్ ఏమైతే అదేమైనా ఊపిరి పట్టాం ఏమి కాదే మా ఎండికొండ లోకాల శంకరుడికి లవ్ కట్టమచ్చింది ఏమి రా శంకరుడు కష్టపడమని లోకం ఉంటుందా ఏమైతుంది లోకాల శంకరుడు కళ్ళ అయినా అది కాదురా శంకరుడు కష్టపడితే వారి కళ్ళు ఉంటుంది కళ్ళు మొత్తం మునిగిపోతుందిరా ఆమా లోకాల శంకరుడు కష్టం వచ్చింది ఇక కానగాకుల వండేసాము యాపాకుతో ఊపుతున్నాము ఇక కంచాన అన్నం లేదు మంచాన నీళ్ళు లేదు ఇక ఒక గ్లూకోజ్ పైపు తెచ్చినాము గుల్బాట దొరగొచ్చాము నోట్లో పెట్టినాం మంచములకి లేపుతున్నాడు కథములకి చేసి ఇస్తున్నాడు మా లోకాల శంకరుడు అమ్మా నువ్వు ఇట్లా కలమాయ ఏర్పాటు చేసి చెప్తావా కలమాయ ఏర్పాటు చేసే నా పేరు వారి అమ్మా ఎక్కడ ఉందిరా మీ ఎండుకొండ నాది పట్టుకోనరా ఎవరనేది పట్టుకొని వస్తాడు కాదమ్మా ఎండుకొండకు నీకు తొవ్వ తెలుసా ఎండుకొండకు తొవ్వని తెలియదురా ఎండుకొండకు తొవ్వ తెలియదు కాబట్టి మేము ముంగడ పోతాం మా వెనక తోవ పట్టుకున్నా సరే మరి మేము ముంగడ పోతా వెనక తోవ పట్టుకుంటా అంటే వాగా చేద్దరా నేను పోతున్నా వెనక రా పట్టుకుని తప్పచ్చు నీకేమైనా తప్పు కదా నాది పట్టుకుంటా అంటే తప్పు అయితే గిల్ల అది నా తప్పు అయితే ఇంత మందిని అంగిపి నమ్మి నా నోటు ఏమరా కుక్కపి నమ్మి వాళ్ళందరూ కుక్కపి నమ్మి నా నోటు నా తప్పు అయితే నీ తప్పు అయితే వాళ్ళు నమ్మలన్నా వాళ్ళు నమ్మి నా నోటు సరే అయినా విష్ణుదేవ బ్రహ్మదేవ ఎందుకొని ఎక్కడ ఉందో సరే పోదామని చెప్పి వారి వెనకెళ్ళమ్మా నెత్తి మీద పుట్టు పెట్టుకొని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వారి తండ్రి పట్టుకొని పోతుంటే ఆ విష్ణుదేవుని వారి బ్రహ్మదేవుని వెనకెళ్ళమ్మా నెత్తి మీద
మీద బుట్టు పెట్టి రావరమాయ్ మీద బుట్టు పెట్టి రావరమాయ్ కప్పు పెట్టి రావరమాయ్ ఎల్లమ్మ దేవి రావరమాయ్ రెండు చెల్లు రావరమాయ్ దుఃఖ తన్నము రావరమాయ్ బ్రహ్మదేవా ఎందుకోని గంటము నాయన ఎందుకో లోక శేఖరుడు తప్పి ఏడమునని చెప్పి కన్న తండ్రి రావరమాయ్ నాయన విష్ణుదేవా నాయన బ్రహ్మదేవా ఎండికొండ లోకాశేఖరుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఎండికొండ మీద ఉన్నాడమ్మా, తప్పు మీద ఉన్నాడు, దేవాళ్ళ గడ్డ పైన మీద ఉన్నాడు. దేవాలయం కాకపోతే రాజా కూర్చుని ఉంటాడు మరి ఎక్కిన మరి తల్లి మరి అన్నయ్య ఎరకల్ నాటారు కూడా వచ్చినాము. ఆ ఎరకల్ నాటారు ఏమంటే చెప్తుందంటే ఆ ఎరకల్ నాటారు నెత్తి మీద ఉన్న బుట్టి తీసుకొచ్చి మన శివాలయ గట్ట మీద బుట్టి పెట్టి మన నేను ఆడవాడి ఎరకల్ చూసి చెప్తాడు చెప్పాడు అడుగుతా. అరే నాయనా ఓ అన్నయ్య ఉన్నావా అన్నయ్య? పోయినాం పూలదండ ఎదురు మాత్రమే కానీ పేలాలు ఇగో మేము పోయినాము సిరిదుర్లకు పోయి నరసింహాలకు పోయి ఒక ఎరకల్ నాచారి తోలుకొచ్చినాం అన్నయ్యా. ఎరకల్ నాచారి తోలుకొచ్చినాం ఏమంటుందంటే మన దేవాళ్ళ గడ్డ పైన బుట్టి పెట్టి నీ నాడి పెట్టి ఎరకలు చూపుతాట చెప్తాట. అయితే ఎరకల్ నాంచారు తోలుకొచ్చి ఎరకల్ నాంచారు వచ్చి మరి ఏనాడు మనం ఇక్కడ ఎరక చూస్తుందా? మన దేవాళ్ళ గడ్డ పైన బుట్టి పెట్టి అది కాదు, దేవాళ్ళ గడ్డ మీద బుట్టి పెట్టి చూస్తారు కదా. అరే ఎరకల్ నాంచారు అంటే మారివాడ మాలవాడ 18 వాడ తిరిగేస్తుంది, అట్టె పిలకలు ముట్టి పిలకలు దొరికేస్తుంది. అట్లా కాకపోతే సినిమా చాకిలో సిరిసా పెద్దాము ఇక్కడ ఎరక చెప్తే చెప్పాను లేకుంటే అడే ఓ ఎరకల్ నాచారి ఏమన్నా అంటే నువ్వు మాది ఇంటి పెరకలు మాలింటి పెరకలు సారవాడ మాదికి వాడ మాట్లాడి వాడ తిరిగేస్తావాట, అన్ని పెరకలు ముట్టి పెరకలు దొరికేస్తావాట. మా దేవాళ్ళ గడ్డ పైన బుట్టి పెట్టి ఎరక చెప్తుంటే మా దేవాలయ జోలు పరాకి పచ్చలు పడతాయట. సినిమా చాకిలో సిరిసా పెద్దాం అక్కడ బుట్టి పెట్టి ఎరక చెప్పాను, లేకుంటే పోమని అంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళ తీర వచ్చింది నేను చెప్పిన. ఒకవేళ ఇక కళ్ళ ఇప్పుడున్న లోకం ఏంటంటే ఏముంది పాలోడు చచ్చిపోతే పచ్చబడి పేరు ఇప్పుడు దాని అట్లా కాదు, మా అన్న చెప్పిన మాట నీతో చెప్తున్నా మా అమ్మ నిజమైన మాట నేను చెప్పినా నిజమాట. ఈ లచ్చవతోడు ఇంతమంది ఒప్పుకోలేరు అంటే పిల్ల కొల్లుంటే తల్లి చూపుకుంటది. ఇక అట్లా ఉండదు మరి. అయ్యో నాయన జంగమైంది కళ్ళ కారం నాయన కళ్ళకు దిగలేదా నాయన నీ కళ్ళ కారం నాయన కళ్ళ దిగకపోతే నువ్వు కన్నా బిడ్డ రెండు వెళ్ళమని కాదు 3 పడకండి ఎక్కువ నాయన నీకు 6 మంటలు లేకపోతే 4 మంటలు లేకపోతే 4 2 వెళ్ళమని అని చెప్పి 2 వెళ్ళమ్మా ఇప్పుడు ఇక్కడ పడ్డా 2 వెళ్ళమ్మా కాబట్టి చెప్పాడా అట్లనే చెప్పాలి నేను పోతున్నా ముండ కొడతారే అన్నయ్య బాబా
అన్నయ్య పోతుంది పోతుంది నోటి మాట లేదు రంగ సూపులు గారు నోటి మాట సార్ అయ్యావా రెండు గొడవలు కొట్టింది నోటి మాట కళ్ళతో పుట్టింది అన్నయ్య పోతుంది పోతుందా పోకమ్మా ఇటు రమ్మన్రా పోకమ్మా 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 ఏమన్నావు అరే సినిమా జాకెట్ల సిరిసా పేగో శివాల గద్దె మీద ఏనాడు పుట్టి పెట్టారు ఎప్పుడు సరే రమ్మన్రా పోకమన్రా రావా పోకమ్మా అన్న నువ్వు ఏమంటున్నావు అంటే నేను గట్క గట్క అంటే బతుక 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 గట్క కాదు బతుక గట్టాను దొంట దొంట పంటవా దొంట అరే మంటనా దొంట పంటలా పంటలాట రమేష్కరా ఒకటి రాము ఇంకా కూడా ఇది మైండ్ కరెక్ట్ అన్న పోతుంది వెళ్ళిపోతుంది పోకమన్రా రమ్మన్రా దమ్మన్రా 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 దేవాల గద్దె పైన పుట్టి పెట్టారు దేవాల గద్దె మీద దేవాల గుద్ద మీద పుట్టి నీకు అంకెకి రోగం వచ్చిందిరా దేవాల గద్దె మీద పుట్టి పెట్టారు ఎప్పుడు సార్ రమ్మన్రా ఓ అవ్వ పోకవ్వా పోకవ్వా పురుకురామని కనుకురామారా తల్లికి పోలింటే పిల్లకి సుక్కు ఉండదా అది మా అన్నగాడనే రా మా అన్న ఏమంటుందంటే యాడిగా వచ్చేది మా అన్న రోగం మీద పడ్డాడు మా ఇంట్లోకి రావాల్సిన మీ ఇంటికి రమ్మంది ఏమైనా రమ్మంటుందా మా అన్నది పట్టి చూడు ఏయ్ ఇగో, ఏంద్రా మా అన్న ఏమంటుందంటే నీకు అనుకోరాగమ్మా అనగా పురుకురాము నీకు అనుకురాము పోయినోడికి ఇంకా ఇంకా బీప్ డౌన్ ఉండాలి ఏమైనా రమ్మంటుందా దేవాలయ పుట్టు పెట్టి మనం ఎండ నడగడు చూడమేనా ఏయ్